హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి రాజేష్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా నా వీడియోస్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. అలాగే వీడియో నచ్చితే గనక వీడియోకి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఈ వ్లాగ్ లో అయితే ఫస్ట్ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసేసుకొని నిన్నటి గిన్నెలు ఉంటే అవన్నీ అయితే కడిగేశాను. ఇంకా నైట్ ఇడ్లీ పిండి దోశ పిండి వేసాను. గ్రైండర్ అయితే కడగలేదు. ఆ గ్రైండర్ కూడా ఇప్పుడు కడగాలి. గిన్నెలు కడుగుతూ అయితే ముందు మా వారి బాక్స్ లోకి రైస్ కడిగి పెట్టేశాను. టైం అయితే 7 అయిపోయింది. ఇంకా త్వరగా ముందైతే ఈ రోజు టిఫిన్ కి ఇడ్లీ వేశాను. అందులోకి పల్లీ చట్నీ కోసము బాండీలోకి 1.5 గ్లాస్ పల్లీలు తీసుకున్నాను. అలాగే ఒక 10 పచ్చిమిర్చి తీసుకొని తుంచి అంటే పచ్చిమిర్చిని 2 ముక్కలుగా చేసి వేశాను. అలాగే తర్వాత ఇడ్లీ పిండిని చిన్న గిన్నెలోకి అయితే నైట్ పిండి వేసినప్పుడే కొంచెం తీసి పెట్టాను. అందులోకి ఒక స్పూన్ దాకా ఉప్పు, ఒక చిన్న గ్లాస్ నీళ్లు వేసి కలుపుకున్నాను. ఇడ్లీ స్టాండ్ లోకి ఇడ్లీ పిండి వేసి మొత్తం 3 ప్లేట్స్ అయితే వేసాను. ప్లేట్ కి 4 ఇడ్లీలు అయితే ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య ప్లేట్ కి 5, 6 అలా వచ్చే ఇడ్లీ స్టాండ్స్ కూడా చూసాను. మా మోక్షిత్ అయితే ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం కూడా ఇడ్లీనే తింటాడు. వాడి కోసం మళ్ళీ ఏం వేస్తాంలే అని చెప్పేసి 4 ఇడ్లీలు ఒకేసారి వేసి పెట్టేశాను. స్కూల్ కి వెళ్తున్నాడు కదా, ఇంకా మార్నింగ్ హడావిడికి ఈ రోజైతే ఒక్కటే తిన్నాడు. ఈ మధ్య పాలు కూడా తాగట్లేదు. లేవడమే లేట్ గా లేస్తాడు. లేచిన దగ్గర నుంచి బ్రష్ చేసి స్నానం చేపించి తినిపించేసరికి హడావిడి అయిపోతుంది. ఇంకా రోజు సార్ అయితే లేట్ గానే వెళ్తాడు స్కూల్ కి. మోక్షిత్ స్కూల్లో ఉన్నంత సేపు నేను కూడా అక్కడే ఉంటానని చెప్పాను కదా. ఇంతకు ముందు నా పక్కనే కూర్చునేవాడు. ఇప్పుడైతే కొంచెం పిల్లల దగ్గర కూర్చొని వాళ్ళతో ఆడుకోవడము, ఇంకా వాళ్ళతో కొంచెం మాట్లాడడము అలా చేస్తున్నాడు. తర్వాత ఇడ్లీ కుక్కరు స్టవ్ మీద పెట్టేశాను. పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి. సబ్జా వాటర్ అయితే కలుపుకొని నేను మా వారు తాగేశాము. ఈ రోజు కూర అయితే బంగాళదుంప, వంకాయ, టమాటా కలిపి కూర చేశాను. అందుకోసం ముందు 2 ఉల్లిపాయల్ని 2 బంగాళదుంపలు కట్ చేసి స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పసుపు వేసి తాలింపు వేయించుకున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకొని బంగాళదుంప ముక్కలు కూడా వేసి లిడ్ పెట్టి కుక్ చేసుకుంటూ అంతలో పల్లీలు చల్లారిపోయాయి. మిక్సీ జార్ లో పల్లీలు ట్రాన్స్ఫర్ చేసుకొని చింతపండు, కొబ్బరి పొడి, ఉప్పు వేసి గ్రైండ్ చేశాను. తర్వాత వంకాయ, టమాటాలని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. బంగాళదుంపలు ఉడికిన తర్వాత వంకాయలు తగినంత ఉప్పు వేసి కలిపి టమాటా ముక్కలు, కారం వేసి కలిపి లిడ్ పెట్టేశాను. కూర అయితే ఉడుకుతూ ఉంది. అలాగే చట్నీలోకి తాలింపు కూడా వేశాను. కూర కూడా అయిపోయింది. ఇంకా తినేసి మా వారికి బాక్స్ కూడా పెట్టేశాను. నేను వంట చేస్తే మా వారైతే మోక్షితిని లేపి బ్రష్ చేపించి స్నానం చేపిస్తారు. నేనైతే తర్వాత టిఫిన్ తినిపిస్తాను. మా వారితో పాటే స్కూల్ కి అయితే వెళ్లి ఒక 2 అవర్స్ అయితే ఉంటాము. తర్వాత ఇంటికి వచ్చాక ముందైతే డ్రెస్ చేంజ్ చేసేస్తాను మోక్షిత్ కి. ఇప్పుడు ఇంకా మా వారైతే ఆఫీస్ కి వెళ్తున్నారని చెప్పేసి హాల్లో వేసిన బెడ్స్ కూడా తీసేసి బెడ్రూమ్ లో వేసేసాము. అప్పుడు సర్జరీ అయిందని ఇంట్లో ఉండేవారు కదా, ఆ టైంలో అయితే బెడ్స్ హాల్లో వేసాము. హాల్లో అయితే టీవీ ఉంటుంది. అది కాక పక్కనే విండో ఉంటుంది కదా, కొంచెం వెలుతురు గాలి కూడా వస్తాయని చెప్పేసి బెడ్రూమ్ లో అయితే చీకటిగా ఉంటుంది. ఎప్పుడు లైట్ వేసుంటేనే వెలుతురు ఉంటుంది. అందుకోసం అప్పుడైతే హాల్లో వేసాము. ఇప్పుడు మళ్ళీ బెడ్రూమ్ లో వేసేసాము. తర్వాత ఇల్లు ఉడవడానికి అయితే మార్నింగ్ టైమ్ లో అస్సలు కుదరట్లేదు. అందుకే స్కూల్ నుంచి రాగానే ఇల్లు అయితే ఊడ్చేస్తాను. ముందు మా బ్యాక్ షేష్ అయితే వచ్చాడు, అంటే మా అక్క వాళ్ళ బాబు. చాలా వీడియోస్ లో చెప్పాను కదా, ఈ రోజు లంచ్ అయితే ఇక్కడే చేస్తా అని చెప్పాడు. ఇంకా వాడికి నేను చేసే టమాటా పప్పు అంటే చాలా ఇష్టము. అందుకోసమని ఇప్పుడు మళ్ళీ టమాటా పప్పు చేశాను. అలాగే దాక్షేష్ కి బెండకాయ ఫ్రై అంటే కూడా చాలా ఇష్టము. ఇంకా వాడి కోసము టమాటా పప్పు, బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. మా మోక్షిత్ కి అయితే వాళ్ళ అన్న
వచ్చాడని ఎంత హ్యాపీగా ఉన్నాడో. ఇంకా వాడికైతే వాళ్ళ అన్న అంటే ఎంత ఇష్టమో. ఇంకా కొద్దిసేపు అయితే ఇద్దరు ఆడుకున్నారు. నేనైతే స్నానం చేసి వచ్చాక ఇంకా పప్పు కోసం అయితే టమాటాలు, ఆనియన్స్, మిర్చి కట్ చేశాను. పెద్ద కుక్కర్ లో ఒకటేసారి పప్పుకి రైస్ కి కూడా కలిపి పెట్టేశాను. అసలు నాకు చిన్నప్పటి నుంచి పప్పు ఉంటే చాలు, ఏమీ అవసరం లేదు. తర్వాత ఇంకా మా దాక్షికి కూడా అలానే, ఇప్పుడు ఇంకా మా మోక్షిత్ కూడా అలానే తయారయ్యాడు. మా ముగ్గురికి పప్పు అంటే అంత ఇష్టము. అది మళ్ళీ టమాటా పప్పు మాత్రమే, వేరే ఇంకా ఏమీ నచ్చదు. అందుకే మీరు నా వీడియోస్ చూసుంటే ఎక్కువగా రోజు పప్పు చేస్తూ ఉంటాను. మా వారికి మాత్రము అంత ఎక్కువగా ఇష్టం ఉండదు. అందుకోసము ఏదో ఒక కూర కూడా చేస్తాను పప్పుతో పాటు రోజు. అలాగే ఇంకా బెండకాయలు కూడా కట్ చేసి కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసాను. ఆలూ ఫ్రై ఎలా చేసుకుంటాం సేమ్ అలాగే చేస్తాను. ఇంకా ఇద్దరు ఆడుతున్నారు కదా అని చెప్పేసి అల్లం చిన్నులపాయలు పీల్ తీసినవి నిన్న నైట్ బయటకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. అవి కొంచెం కొంచెంగా మిక్సీ చేసి పెట్టుకుంటున్నాను. 1 వీక్ అయిపోయింది జింజర్ గార్లిక్ పేస్ట్ అయిపోయి. నైట్ తీసుకొచ్చాక మంచిగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టాను. నేనైతే కొంచెం నీళ్లు, పసుపు వేసి మిక్సీ చేసి ఫస్ట్ ఒక బౌల్లోకి తీసి మంచిగా కలుపుకుంటా, అంతా మెదిగిందా లేదా అని చూసుకోవడానికి. తర్వాత బాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటా. ఎన్ని రోజులైనా జింజర్ గార్లిక్ పేస్ట్ అప్పుడైతే పాడవదు. ఇంకా తర్వాత బెండకాయ ఫ్రై అయితే వేగిపోయింది. అది బౌల్లోకి తీసేసి ఉప్పు, చిన్నులపాయ కారం వేసి కలిపేశాను. కుక్కర్ కూడా 5 విజిల్స్ వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. కుక్కర్ చల్లారిన తర్వాత టమాటా పప్పు కుక్కర్ లోంచి తీసి తాలింపు వేసి ముగ్గురం అయితే లంచ్ చేసేసాము. అన్నం తినేటప్పుడు అయితే దాక్షేష్ ఏదైనా మూవీ పెట్టమంటే హాట్ స్టార్ లో హరికథ సిరీస్ ఉంది కదా, అదైతే చూసాము. 6 ఎపిసోడ్స్ ఏమో ఉండింది. అది అయిపోగానే అయితే దాక్షేష్ అయితే వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి. ఇంకా టైం అయితే 7 అయిపోయింది. మా వారు అయితే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసారు. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను కదా, అదైతే బాటిల్స్ లోకి ఇప్పుడు తీసి పెట్టేస్తున్నాను. బాటిల్స్ అన్ని ఇంతకు ముందు వాడుకునేదాన్ని, ఇప్పుడు అన్ని తీసి పైన సన్సెట్ పైన పెట్టేశాను. జాగ్రత్త కావాలి మోక్షిత్ కోసం అని చెప్పేసి. వాడేటప్పుడు వాడు చూసినా ఏమైనా తగిలి పడేసినా జాగ్రత్త కావాలి అని చెప్పేసి. ఇప్పుడు కొంచెం అన్ని తెలుస్తున్నాయి, ఏమైనా తీయద్దు నానా అని చెప్తే వింటాడు. అందుకోసం మళ్ళీ మెల్లగా ఒక్కొక్కటిగా బాటిల్స్ అయితే యూజ్ చేస్తున్నాను. తర్వాత నైట్ అయిపోయింది. మోక్షిత్ కి తినిపిస్తూ నేను కూడా తినేసాను. అంతే ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.